ఏపీ ఈఏపీ-సెట్ 2024కి సంబంధించి బీ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి చెప్పిన విధంగానే మనకు చెప్పిన డేట్‌కి చెప్పిన టయానికే మనకైతే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది అయితే సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ముందుగా నా తరపున మన ఛానల్ తరపున అయితే ఎవరికైతే కాలేజెస్‌లో మంచి కాలేజెస్‌లో సీట్స్ వచ్చాయో ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. గైస్ నాదొక రిక్వెస్ట్, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్‌కి అయితే కొన్ని మెయిన్ కాలేజెస్‌లో సీట్ వచ్చిందని అయితే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇకపోతే గైస్ ఈ పర్టికులర్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఏంటి రీజన్ అన్న విషయానికి వస్తే నో సీట్ అని ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను. మీరైతే అక్కడ కాంటాక్ట్ అవ్వండి, జాయిన్ అయిపోండి. ముందుగానే చెప్తున్నా, ఎందుకంటే గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారు. ఒక్కటే చెప్తున్నా, నో సీట్ అంటే నో సీట్ అలాటెడ్ వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఏమాత్రం అయితే బాధపడకండి. మనకైతే సెకండ్ కౌన్సిలింగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే మనకు థర్డ్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. ఎవ్వరు కానీ చెప్తున్నామమ్మ భయపడకండి, టెన్షన్ పడకండి ముందుగానే. నో సీట్ అలాటెడ్ ఎవరికైతే వచ్చిందో కామెంట్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్కి మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి తప్పుగా ఇచ్చింటారు అంతే చెప్తున్నా. మీరైతే ఏమాత్రం టెన్షన్ పడకండి, సెకండ్ కౌన్సిలింగ్లో చూసుకుందాం. ఎందుకంటే వాళ్ళు బాధపడుతూ చాలామంది అయితే కామెంట్స్ చేశారు, టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవుతున్నారు. మీకోసం ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. మీరైతే ఏమాత్రం టెన్షన్ పడకండి, సెకండ్ కౌన్సిలింగ్ అప్డేట్ తొందరగా రావాలని అయితే కోరుకుందాం. ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.